నారా చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకు వెళ్ళారు? సరే, పవన్ కళ్యాణ్ గారి ఇంటికంటే ఆయన అనారోగ్య స్థితి, ఆయన ఆపరేషన్ సర్జరీ చేయించుకున్నాడు. సో ఆయన హెల్త్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, పరామర్శించాలి కాబట్టి ఓకే వచ్చినారు. ఆల్రెడీ ఫోన్లో పరామర్శించారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి వెళ్ళిపోకుండా మన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి గంట సేపు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఎంటైర్ సౌత్ స్టేట్స్లో ఒక రాజకీయ ఒక విషయానికి అయితే ఒక డిస్కషన్కి అయితే తెరదీశారు. ఎందుకంటే బేసిక్ ఏదైనా పెట్టుకుంటే కనుక ఒక పొలిటికల్ మీటింగ్ లాంటిది ఏదో పెట్టుకొని చేస్తూ ఉంటారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకోవడం, పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకోవడం చేస్తూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గారే వచ్చి గంట సేపు చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఇంట్లో మాట్లాడడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. సో వస్తున్నటువంటి హింట్స్ ఏంటంటే సౌత్ స్టేట్స్లో ఎన్డీఏ యొక్క పవర్ పెంచడం. మీరు గమనించినట్లయితే కనుక కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది అధికారం, మన కేరళలో గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా కాంగ్రెసే. అలాగే ఇప్పుడున్నటువంటి మన తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించి టీవీకే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకుంది. అంటే సౌత్ స్టేట్స్లో కంప్లీట్గా బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతున్నాయి, ఉండట్లేదు ఇక్కడ. ఇంతకుముందు లాస్ట్ టైం అయితే కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉండేది, బట్ అది కొలాప్స్ అయింది కర్ణాటకలో. అలాగే కేరళలో ఇప్పటివరకు గవర్నమెంట్ రాలేదు, అక్కడ తమిళనాడులో కూడా రావట్లేదు. చాలా ట్రై చేస్తున్నారు, వర్కౌట్ కావట్లేదు. సో ఇప్పుడు ఏంటి అనే దాని మీదే రాజకీయం జరుగుతూ ఉంది. కొంపదీసి విజయ్ని ఇటువైపు తీసుకొచ్చే పోతా ఉన్నారా? విజయ్ని కేరళని అయితే లాక్ రాలేరు. ప్రస్తుతం కర్ణాటక సిచ్యువేషన్ కూడా ఓకే రానటువంటి పరిస్థితి, బట్ తమిళనాడు అయితే లాక్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. సో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఒక పెద్ద టాస్క్ ఏమైనా నడవబోతోందా అనేదే ఒక బిగ్గెస్ట్ రాష్ట్ర రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సమావేశం నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు. ఒక చంద్రబాబు నాయుడు గారితో, ఒక పవన్ కళ్యాణ్ గారితో ఒక దేశ ప్రధాని వచ్చి మాట్లాడు. నిజంగా ఇది ఒక హైలైట్ మన తెలుగు స్టేట్స్కి, చాలా గౌరవం అని చెప్పాలి. అంటే మనకు అంత రెస్పెక్ట్ ఇస్తుంది కేంద్రం అనేది అయితే ఈ రోజున దేశం మొత్తానికి కూడా వెళ్ళింది. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ రోజున. అది ఆంధ్ర రాష్ట్రం సంపాదించుకున్నటువంటి పరిస్థితి. నేను అదే చెప్పాను, విజయ్ కనుక ఇలాగే పొత్తు పెట్టుకుని ఉంటుంటే కనుక ఇదే గౌరవం వచ్చి ఉండేది, డెవలప్మెంట్ అయ్యి ఉండేది, రాష్ట్రం సుభిక్షంగా ఉండుండేది. బట్ తప్పు చేస్తున్నాడు అనిపిస్తా ఉంది.